వెల్కమ్ టు టైమ్స్ న్యూస్ తెలుగు. కరీంనగర్ జిల్లా వెలిచాల గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా తిరుపతి బరిలో ఉన్నారు. గతంలో గ్రామానికి ఎంతో సేవ చేశానని, ఒకసారి తనకు గ్రామ సర్పంచ్గా అవకాశం ఇవ్వాలని కోరారు. గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజల పక్షాన నిలబడి కుటుంబ వ్యవస్థను, వాళ్ళకున్న అరాచకాలను అంతం చేసి మిగతా కుటుంబాల పక్షాన ప్రజలైన నాయకులని, ప్రజలైన బలగమని భావించి ప్రజల మనిషిగా ఒక సమాజ సేవకుడిగా మీ ముందుకు వస్తున్న కూతురు తిరుపతిని బ్యాటు గుర్తు మీద ఓటు వేసి మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలని పేరు పేరున ప్రతి కుటుంబానికి నేను నా శిరస్సు వంచి నమస్కారాలు చేస్తున్నాను. ఈరోజు పార్టీలకు, జెండాలకు, అజెండాలకు ఎలాంటి విలువలు లేకుండా ఒక కుటుంబం పార్టీలను పక్కకు పెట్టి, జెండాలను పక్కకు పెట్టి ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ ఫోన్లతోని ఏదో విధంగా కరెంట్లు తీసేస్తూ ఇవన్నీ చేస్తున్నారు. కానీ ఫైనల్గా జరిగేది ప్రజల మనసు, ప్రజల సేవకునికే ఉంటుందని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్న నా మహిళా సోదరులకి, నా కుటుంబ సభ్యులైన వెలిచాల గ్రామ ప్రజలకి నేను శిరస్సు వంచి ప్రతి ఒక్కరికి నా పాదాలు వందనం చేసుకుంటున్నాను. 40 ఏళ్ల చరిత్రలో ఇంత విధంగా ఎన్నడూ లేని నాకు ఈ అభిమానాన్ని చూపిస్తున్న నా గ్రామ ప్రజలందరికీ నేను నమస్కారాలు తెలియజేస్తున్నాను. మీ ప్రేమను ఎల్లకాలము, జీవితాంతము మీ ప్రేమ కోసమై నేను రుణం తీర్చుకునే పరిస్థితికి ఎంత కష్టమైనా, ఏ విధంగా అయినా ఇక్కడే పుట్టిన, ఇక్కడే చస్తా అని, నా అంతిమ సంస్కారాలు కూడా ఇక్కడే జరగాలని వెలిచాలలోనే ఫుల్ ఫ్లెడ్జ్గా కొన్ని సంవత్సరాల నుండి చేస్తున్న వాళ్ళు, గెలిచిన నాయకులు కూడా నా సహాయ సహకారాలు తీసుకున్నారు. అభివృద్ధికి బాటలు వేశాము. కానీ ఇప్పుడు ఒక స్వచ్ఛమైన బీసీని అనగదొక్కాలనే ఆలోచనతో పార్టీలను, జెండాలను పక్కకు పెట్టి ఒక కుటుంబ పాలన కోసం ప్రయత్నిస్తున్న వాళ్ళందరికీ ప్రజలే తగిన బుద్ధి చెప్పి బ్యాటు గుర్తు మీద ఓటు వేసి ప్రజల స్వేచ్ఛ కోసం, రాజకీయ సమానత్వం కోసం ఆలోచిస్తున్న నా ప్రజలందరికీ పేరు పేరున నా నమస్కారాలు. నరసింహరావు కత్తర్లో జాగ్రత్త మహిళలకు పంపించారు. దాని గురించి మీరేం చెప్తారు? వాళ్ళు భయానికి లోనైనరు. నేను ఇంతవరకు 40 సంవత్సరాల చరిత్రలో ఈ ఏదైతే నాయకులు ఉన్నారో వారు ఒక్కసారి మహిళా మీటింగ్ కూడా పెట్టలేదు. ఇంతవరకు మహిళలను గౌరవించలేదు. కానీ మహిళలు 2000 ఓట్లు ఉన్నాయి. కనీసం వాళ్లకు రెస్పెక్ట్ దొరకలేదని భావించి నాకు మహిళా మనుల ఆశీర్వాదం ఉండాలని నేను వాళ్ళను మనస్ఫూర్తిగా గౌరవించుకున్నా, వాళ్ళ ఆశీర్వాదాన్ని తీసుకున్నా, వాళ్ళ అండదండలు నాకే ఉంటాయని మనస్ఫూర్తిగా భావిస్తున్నా. సర్పంచ్గా గెలిచిన తర్వాత గ్రామంలో ఏ విధంగా అభివృద్ధి చేస్తారు? అంటే ఎలాంటి అభివృద్ధి కావాలి మీ గ్రామానికి? ఇప్పటికీ గ్రామానికి మనకు జాతీయ అవార్డు వచ్చింది. కానీ ఇప్పటికీ కరెంటులు లేవు, స్తంభాలు లేని వీధులు తిరిగాను, నల్లలు లేని వీధులు తిరిగాను, వాటర్ లేని వీధులు తిరిగాను. మరి ఇక్కడ ఉంది అభివృద్ధి అనేది? ఒక బిల్డింగ్ కట్టి 4 రోడ్లు వేయడమే కాదు కదా. ప్రజల మనసు తెలుసుకోవాలి. ప్రజల యొక్క భయభ్రాంతులకు గురి చేసి కులాల మధ్యలో, భూముల మధ్యలో ఇన్ని రకాల గొడవలు సృష్టించి వాళ్ళను విభజించి పాలించి వాళ్ళు మాత్రం ఐక్యంగా ఉండి ముందుకెళ్తున్నారు. ఇదంతా ప్రజలు గమనిస్తున్నారని భావిస్తున్నారు.